అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ బిర్యానీ ట్రై చేశాను. నేనేం కొత్తగా ఏమి ట్రై చేయలేదు, అందరిలాగే చేశాను. ఈ వీడియోలో బిర్యానీ ఎలా తయారు చేయాలి అనే దానికంటే ముఖ్యంగా మనం తల్లిదండ్రులకు లేదా భార్య పిల్లలకు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన జీవితం నీటి మీద తేలాడే బుడుగు లాంటిదండి. అది ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేము. రాత్రి పడుకున్న మనం ఉదయం నిద్ర లేస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. సరే, నిద్ర లేచిన తర్వాత కాలేజీకి లేదా జాబ్స్కు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తామో రామో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. మనం ఉన్నంత వరకు మన ఫ్యామిలీస్కి, మన పేరెంట్స్కి లేదా మన పిల్లలకు అండగా ధైర్యంగా వారి మంచి చెడులు మనం చూసుకుంటాం. అదే మనకు ఏమైనా జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం లేకున్నా వారి నీడ్స్ను, వాళ్ళ యొక్క డిజైర్స్ను ఫుల్ఫిల్మెంట్ చేసేది కేవలం డబ్బు మాత్రమేనండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అది వారి కష్టకాలంలో మన ఫ్యామిలీస్కి అండగా ఉంటుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేని పరిస్థితి అండి. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అలాగే మనకు ఏమి జరగక ముందే మన ఫ్యామిలీస్కి ఏదో ఒకటి చేసి పెట్టడం చాలా మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదండి. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలో అది చేసి పెట్టాలి. ఇలాంటి ఇన్సూరెన్సెస్ మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ముఖ్యము. ఎందుకంటే ఎక్కడో ఒక చోట అది మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇన్సూరెన్సెస్ని ఏదో ఒకటి, అది ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మనం తీసి పెట్టుకోవడం చాలా ముఖ్యమండి. ఇలాంటి ఇన్సూరెన్సెస్ని చాలా కంపెనీస్, బ్యాంక్స్ అనేక రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. కనీసం 50 lakhs అండి, మ్యాక్సిమం మీ ఇష్టం. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం 5 lakhs, మ్యాక్సిమం మీ ఇష్టం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి. అది మీ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మన లైఫ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, రేపు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఇప్పుడే మనం ఏదో ఒకటి తీసి పెట్టుకోవడం మన ఫ్యామిలీస్కి చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. సో నేనైతే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 12 lakhs తీసుకున్నానండి. అలాగే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 50 lakhs తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకోలేదంటే రేపు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం అంచనా వేయలేము. కాబట్టి ముందుగా తీసి పెట్టుకోవడం మంచిది. చాలా కంపెనీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు అనేక రకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనం కట్టిన అమౌంట్ని లాస్ట్లో మనకేమి కాలేదు అంటే మనీ బ్యాక్, మనం కట్టిన అమౌంట్ మొత్తము వెనక్కిచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్స్ని కానీ లేకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని కానీ ఒకసారి మీట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా హోమ్ వరల్డ్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బిర్యానీ టేస్ట్ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇన్సూరెన్సెస్ గురించి ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.